స్టైల్ తో సరికొత్త డిజైన్స్ తో ఎస్కేటీ గోల్డెన్ డైమండ్స్ ఈ జూలై 5న నల్లగండలో గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు డెంటల్ డాక్టర్ స్నేహ వేమూరి గారు. మాట్లాడదాం మేడంతో. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అండి. స్నేహ గారు, పళ్ళ సమస్యలు ఈ మధ్య చాలామందికి చాలా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా పళ్ళు పుచ్చిపోయి, అంటే చాలామంది హాస్పిటల్స్కి వెళ్ళక దాన్ని అలాగే ఉంచేసుకుని తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అవును. అలాంటి వాళ్ళకి మ్మ్. ఏంటి మీరు ఇచ్చేది? ఈ మధ్య చాలా వరకు డెంటల్ అంటే మళ్ళీ కన్సల్టేషన్ ఎవరు పే చేయాలి? ఓకే, నొప్పి వస్తే మంచిగా మెడికల్ షాప్ నుంచి ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటే అయిపోతుంది కదా, పన్నే కదా ఏమవుతుంది అని అలా మేనేజ్ చేస్తుంటారు. చాలామంది అలానే చేస్తుంటారు. ఓకే, వాళ్ళు ఏమనుకుంటారంటే జస్ట్ పెయిన్ కిల్లర్ తీసుకోవడం వల్ల పెయిన్ తగ్గుతుంది. యాక్చువల్గా అయితే డెంటల్ పెయిన్ మీరు ఏదన్నా మీకు పెయిన్ వచ్చింది, మీరు ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది. కానీ యాక్చువల్లీ అక్కడ పెయిన్ అనేది జస్ట్ ఒక సిమ్టమ్. అంటే ఎందుకు పెయిన్ వస్తుంది? ఎందుకంటే పన్ను పుచ్చిపోయింది. సో పన్ను పుచ్చిపోయినప్పుడు మీరు పెయిన్ కిల్లర్ వేసుకొని దాన్ని సప్రెస్ చేస్తున్నారు, ఆర్ ఆ పెయిన్ని తీసేస్తున్నారు. కానీ ఆ పుచ్చు మాత్రం పోదు కదా, అర్థం చేసుకోండి. సో ఇక్కడ పుచ్చు పోనందుకు ఆ ఒక్క పన్నే పాడవదు. ఎందుకంటే పుచ్చు ఎందుకు అవుతుంది? బ్యాక్టీరియా వల్ల కదా. ఆ బ్యాక్టీరియా అలానే ఉండదు, ఆ పన్నుతో పాటు వేరే పనులని కూడా స్పాయిల్ చేస్తూ ఉంటుంది. సో అదేంటంటే కంటిన్యూస్గా స్పాయిల్ చేసి అన్ని టీత్ పాడు చేస్తుంది. మీకు పెయిన్ వచ్చినప్పుడంతా మీరు ట్యాబ్లెట్ వేసుకుంటుంటారు, అది లోపల చేసే పని అది లోపల చేస్తూ ఉంటుంది. దాని తర్వాత అన్ని పళ్ళు పుచ్చిపోయాక ఇంకా మీకు తప్పదు, ఎందుకంటే అన్ని బ్రేక్ అయిపోతాయి, ఆర్ కొన్నిసార్లు ఎలాంటి వరస్ట్ సిచ్యువేషన్ స్వెల్లింగ్స్ వచ్చేస్తాయి. ఇంకా అలాంటి స్టేజ్లో వస్తారు. అలాంటి స్టేజ్లో వచ్చినప్పుడు ఏమవుతుంది? ఒక చిన్న క్యావిటీతో మీకు అయిపోయేది ఒక రూట్ కెనాల్, క్యాపులు, అవి ఇవి ఇంప్లాంట్స్ అవన్నీ చేస్తే కానీ మీకు ట్రీట్మెంట్ చేయడానికి రాదు. అండ్ అవి చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్స్. ఓకే, బట్ ఏంటంటే మీరు అర్థం చేసుకునేది ట్రీట్మెంట్ కాస్ట్లీయా కాదా అని కాదు. వెన్ ప్రాబ్లమ్ ఇస్ దేర్, మీకు పెయిన్ వస్తుంది, మీకు తెలుస్తోంది, పన్నే కదా అని ఎందుకు దాన్ని లైట్ తీసుకోవాలి? ఫస్టే అది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం దాన్ని ఫిల్లింగ్ చేసేస్తే, బికాజ్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. సో మీకు అది ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడే అది మీకు సిమ్టమ్ ఇచ్చేసింది పెయిన్ వస్తుందని. మళ్ళీ అప్పుడే మీరు ఫిల్లింగ్ చేయించుకుంటే మీ టీత్ ఇంటాక్ట్ ఉంటుంది, ఆర్ మీ టీత్ హెల్తీగా ఉంటుంది కదా. అప్పుడు వేరే పక్క పన్ను కూడా పాడవదు, అండ్ ఎన్నో సంవత్సరాల వరకు మీకు ఏ డెంటల్ ఇష్యూస్ రాకుండా ఉంటుంది. సో ఇది చేయడం మానేసి చాలామంది దే ఆర్ గోయింగ్ ఫర్ అడ్వర్స్గా కండిషన్, మొత్తం అంతా పాడైపోయే వరకు అలానే ఉండి తర్వాత మీరు డెంటల్ క్లినిక్స్కే మంచి ఏమంటారు కమిషన్ ఇస్తున్నారు. సో అంటే నేను చెప్పేది ఏంటంటే, అంటే హ్యూమరస్గా చెప్తున్నాను, బట్ ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే చూపించుకోండి. నా మీనింగ్ ఏంటంటే ఎక్కువ ప్రాబ్లం ఏంటంటే డెంటల్ పెయినే కదా, పన్నే కదా అని లైట్ తీసుకోకండి. ఎందుకంటే మీ బాడీలో ఏది ఇన్ఫెక్ట్ అయినా కూడా అది స్ప్రెడ్ అవుతుంది. పన్ను నుంచి గమ్స్ నుంచి బ్లడ్ నుంచి మనకు హార్ట్, ప్రతి ఆర్గన్ కూడా లింక్డ్ ఉంటుంది బాడీలో. ఏది కూడా సపరేట్ యూనిట్ కాదు. పన్ను ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల మీకు తెలుసా ఇంటర్నల్ ఆర్గన్స్ పైన కూడా ఎఫెక్ట్ పడతాయి, హార్ట్ పైన కూడా అంటే పన్ను పుచ్చిపోతే ఆర్ ఇన్ఫెక్ట్ అయితే ఈవెన్ మనకి హార్ట్లో డిసీజ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది తెలుసా, లంగ్ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇట్ ఈస్ కనెక్టెడ్, బ్లడ్తో కనెక్టెడ్ కదా. ఓకే, లోపల పల్ప్ ఉంటుంది కదా పన్నులో, ఆ పల్ప్ బ్లడ్ వెజల్స్ కనెక్ట్కి కనెక్టెడ్ అయి ఉంటుంది. సో అది పాకుతుంది మొత్తం, ఈవెన్ హార్ట్కి కూడా మీకు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అండ్ ఈవెన్ లంగ్స్ వేరే టిష్యూస్కి కూడా బోన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, క్యాన్సర్గా మారే ఛాన్స్ ఉంటుంది తెలుసా. సో ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి ఒక చిన్న పన్ను వల్లనే. ఓకే, సో దాన్ని నెగ్లెక్ట్ చేస్తే చేయకూడదు, ఇన్ని పరిణామాలు ఉంటాయి. తెలియక నెగ్లెక్ట్ చేస్తారు. ఏముందిలే పాడైపోతే పీకించుకుందాం అనుకుంటారు, కానీ అదంతా ఇన్ఫెక్ట్ అయిపోయి ఆల్రెడీ వేరే దగ్గర స్ప్రెడ్ చేసేస్తుంది. సో వేరే పళ్ళు కూడా పుచ్చిపోతూ ఉంటాయి. డాక్టర్ గారు, పన్నుకిను కన్నుకి ఏమైనా సంబంధం ఉందా? నేను ఎక్కడో విన్నాను, పన్ను ఎఫెక్ట్ అయితే కంటి చూపు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది అని చెప్పి ఒక చోట విన్నా. అది ఎంతవరకు వాస్తవం? యాక్చువల్లీ ఇప్పుడు చాలా వరకు పన్ను తీపించుకోవడానికి వస్తారు కదా, మెయిన్గా విజ్డమ్ టీత్, అంటే మన జ్ఞానదంతం తీపించుకోవడానికి వస్తే ఈ క్వశ్చన్ కంపల్సరీ అడుగుతారు.
ఓకే. పన్నుకి కన్నుకి ఏమైనా సంబంధం ఉందా? ఒకవేళ నేను పన్ను తీపించుకుంటే నా కన్ను ఎఫెక్ట్ అవుతుందా? ఆర్ నా చూపు పోతుందా? అని కంపల్సరీ అడిగే క్వశ్చన్. అవును. మస్ట్ అడిగే క్వశ్చన్. సో దెన్ నేను దీనికి క్లారిటీగా ఈరోజు చెప్తాను. పన్నుకి కన్నుకి కనెక్షన్ ఉండొచ్చు, నర్వ్ కనెక్షన్ ఉండొచ్చు, కానీ పన్ను తీయడం వల్ల కన్నుకి ఏమీ కాదు. ఓకే. ఓకేనా? ఈ స్ట్రక్చర్ వేరు, ఈ స్ట్రక్చర్ వేరు. నర్వ్స్తో బ్లడ్తో మొత్తం అంతా కూడా కనెక్షన్ ఉండొచ్చు, కానీ పన్ను తీయడం వల్ల అంటే కన్ను చూపు ఆర్ కంటి చూపు తగ్గుతుంది ఆర్ కళ్ళు పాడైతాయి అనేది చాలా పచ్చి అంటే అబద్ధం. జ్ఞానదంతం పక్కన పెడితే నార్మల్గా ఉన్నటువంటి దంతం తీయటం వల్ల కూడా ఏమి ఎఫెక్ట్ లేదంట. ఏం ఎఫెక్ట్ ఉండదు. అసలు అది చాలా మిస్కాన్సెప్ట్. అంటే పళ్ళు పుచ్చిపోయినప్పుడు చాలా మంది చాలా పెయిన్ ఉంది, ఇక్కడ నరాలు ఎక్కడి నుంచి లాగుతున్నాయి, కన్ను దగ్గర నుంచి నరం లాగుతుంది, అంత పెయిన్ వస్తుంది అంటూ ఎందుకంటే ఉంటారు. ఇవన్నీ కనెక్టెడ్ కదా, అది చెప్తున్నా. నర్వ్ కనెక్షన్ ఉంటుంది కదా, ఇక్కడంతా కూడా కన్నుకి హెడ్ ఏక్ వచ్చేస్తుంది, ఇయర్ పెయిన్ వస్తుంది, కళ్ళు కూడా ఇలా లాగినట్టు అనిపిస్తాయి. బట్ అది సో, అలా నరాల వల్ల అవ్వడం అంతే. నరాల వల్ల, బట్ అది తీయడం వల్ల కన్ను పోతుందనో కంటి చూపు తగ్గిపోతుందనో మ్మ్. కాదు. ఎందుకంటే ఆ నర్వ్స్ కనెక్టెడ్ ఉన్న మనం తీసేసినప్పుడు ఆ పార్ట్ బయటకు వచ్చేస్తుంది. అంతేగాని ఆ నర్వ్ ఇక్కడ కట్ అయినందుకు ఇక్కడ కూడా కట్ అయిపోతుంది అనేది తప్పు కాన్సెప్ట్. ఓకే. ఇది క్లియర్ చేసుకోండి. పన్ను తీయడం వల్ల ఆర్ వేరే పళ్ళు ఏవైనా ఎఫెక్ట్ అవ్వడం వల్ల కంటి చూపు పోదు. ఓకే. పన్ను తీపించుకోండి. మేము ఎన్నో సంవత్సరాల నుంచి తీస్తున్నాం. అట్లా అంటే డెంటిస్ట్ అసలు పనులే తీయరు. అవునా? ఒకవేళ కంటి చూపు పోతుందంటే పళ్ళు ఎలా తీస్తారు చెప్పండి? అవును. సో అస్సలు దాంట్లో కాన్సెప్టే తప్పు. కనెక్టెడ్ ఉన్నా కూడా దే ఆర్ 2 డిఫరెంట్ యూనిట్స్. తీసినా కూడా, పన్ను తీసినా కూడా ఆ చిన్న చిన్న నర్వ్ ఫైబర్స్ పోతాయి అంతే, కానీ కంటికి ఏం ఎఫెక్ట్ అవ్వదు. ఓకే. ఒకవేళ కళ్ళు లాగుతున్నా, చెవులు లాగుతున్నా, హెడ్ ఏక్ వస్తున్నా మీరు టాబ్లెట్స్ వేసుకుంటే తగ్గిపోతుంది. ఓకే. ఇంకొక చిన్న డౌట్ డాక్టర్ గారు, చాలా మంది తమ సౌందర్యం కోసం పళ్ళు కొంచెం వంకర పళ్ళు ఉన్నాయనో లేకపోతే కొంచెం అంటే స్ట్రైట్గా లేవనో వాళ్ళు దానికి ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటారు. అంటే ఒరిజినల్ పళ్ళను తీసేసి అలాంటివి చేయించడం వల్ల ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు అలైనర్ ట్రీట్మెంట్ అంటున్నారు, క్లిప్ ట్రీట్మెంట్ అంటున్నారు, అలాంటివి అంటున్నారు మీరు. అంటే లైక్ క్రికెట్ టీత్ ఆర్ ఎత్తు పళ్ళు ఉంటే అంటే దాన్ని సెట్ చేసుకోవడం. సహజ సిద్ధంగా ఉన్న నిర్మాణాన్ని కదిలిస్తున్నారు, అది ఎఫెక్ట్. అంటే ఇన్ జనరల్ ఒకవేళ వాళ్ళ టీత్ మంచి, అంటే దీన్ని ఏమంటారంటే స్మైల్ డిజైనింగ్ అంటాం. ఓకే. ఒకవేళ మీ టీత్ బాగున్నాయి అనుకోండి, స్మైల్ డిజైనింగ్ చేసే అవసరం లేదు. ఎవరికైనా కూడా స్మైల్ బాగుంటే కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. ఇప్పుడు మీరు చూడండి, ఎత్తుపళ్ళతో ఉంటే వాళ్ళకి మాట్లాడాలన్నా లేకపోతే ఏమన్నా అంటే ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కూడా చాలా భయపడుతూ ఉంటారు. అరే నా స్మైల్ చూసి ఆర్ నా ఎత్తుపళ్ళు చూసి సెలెక్ట్ చేస్తారో లేదో, ఆర్ జనరల్గా ఇన్ జనరల్ ఏంటంటే మ్యారేజ్ సెట్ అయినప్పుడు కూడా నా ఎత్తుపళ్ళ వల్ల వాళ్ళు నన్ను రిజెక్ట్ చేస్తారేమో, అలా కాన్ఫిడెన్స్ దెబ్బతింటూ ఉంటుంది. సో అలా దెబ్బతింటుంది కాబట్టే ట్రీట్మెంట్ చేయించుకుంటారు. ఆ ఎత్తుపళ్ళైనా క్రికెట్ టీత్ అయినా అవి ట్రీట్మెంట్ చేయించుకొని జరగడం అంటే ఆ అలైనర్స్ వల్ల అవి కరెక్ట్ ప్లేస్కి వెళ్తాయి. అంటే ఎత్తుగున్న పళ్ళు దాన్ని ఒరిజినల్ ప్లేస్కి మెల్లగా తీసుకెళ్తాం. దానివల్ల వాళ్ళ స్మైల్ మంచిగా డిజైన్ అయిందనుకోండి, అప్పుడు వాళ్ళకి అసలు వేరే లెవెల్ కాన్ఫిడెన్స్ వస్తుంది, ఆ మంచి స్మైల్ అవ్వడం. ఎందుకంటే ఒక బ్యూటిఫుల్ ఎత్తున అనేది పూర్తిగా తగ్గించేస్తారా? తగ్గించవచ్చు. నార్మల్ గా మంచిగా అందరిలాగా ఎస్ మంచి స్మైల్ లైన్ ఇవ్వచ్చు. ఇది వెరీ పాసిబుల్. అండ్ మీకు అది చేసినాక యూ విల్ ఫీల్ వెరీ వెరీ ఏమంటారు కాన్ఫిడెంట్, హ్యాపీ. అంటే మీరు మంచి స్మైల్, కొంతమంది చూడండి ఫంక్షన్స్లో మొత్తం స్మైల్, ఎప్పుడు కూడా వాళ్ళు ఫుల్ స్మైల్ చేయలేరు, ఎప్పుడు కూడా బిగించుకొని ఉంటారు. ఎందుకంటే బికాస్ వాళ్ళకి తెలుసు వాళ్ళు స్మైల్ చేస్తే వాళ్ళ టీత్ క్రుక్కెడ్ ఉన్నాయనో ఆర్ ఇరిగిపోయి ఉన్నాయనో ఆర్ ఇక్కడ ఏదో లైక్ బ్లాక్ ఉన్నాయనో, డిఫరెంట్ రీజన్స్. అది చేయించుకోండి, మంచిగా ఫ్రీగా నవ్వండి. ఎందుకంటే మీరు స్మైల్ చేస్తే చాలా థింగ్స్ క్లియర్ అయిపోతాయి. లైక్ మీ జాబ్స్ కానీ ఆర్ మీ కెరియర్ కానీ ఆర్ మీ ఫ్రెండ్ సర్కిల్ కానీ ఆర్ ఏదైనా కూడా, ఇఫ్ యూ వాంట్ టు బీ సక్సెస్ఫుల్ యూ నీడ్ టు హ్యావ్ అ బ్యూటిఫుల్ స్మైల్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్స్. సో చేయించుకోండి, దాంట్లో తప్పేమీ లేదు. దానివల్ల నెగిటివ్ ఎఫెక్ట్ కానీ ఆర్ సైడ్ ఎఫెక్ట్ కానీ ఏమీ లేదు, చేయించుకోవచ్చు కంఫర్టబుల్గా. బాగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.